మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని 2008లోనే చంద్రబాబు గారు బుక్ పబ్లిష్ చేయించి దేశం మొత్తం పంచిపెడితే ఆ మైనింగ్ మాఫియా ఇచ్చే డబ్బు సంచులలో కులికిన అన్ని వ్యవస్థలను వాళ్ళకు దాసోహం అయ్యి వాళ్ళను రాజకీయంగా కూడా ప్రోత్సహిస్తూ వచ్చారు. అన్ని వేల కోట్ల ప్రకృతి వనరుల దోపిడీకి పాల్పడిన గాలి జనార్దన్ రెడ్డిని, అతని కుటుంబాన్ని ఆహా ఓహో బ్రహ్మాండం భజగోవిందం అంటూ ఎమ్మెల్యేగా మంత్రిగా గెలిపించి హోదాలు కూడా కట్టబెట్టారు. నేడు చూడండి, అదే గ్యాంగ్ మరియు స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గాలు నడి రోడ్లో తుపాకులతో ఒకరిని ఒకరు కాల్చుకున్నారట. రాళ్లు బీరు సీసాలతో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారట. ఒక వ్యక్తి కూడా చనిపోయాడట. ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గానికి చెందిన సతీష్ రెడ్డి అనే అతను తీవ్రంగా గాయపడ్డాడు. ముంబై అండర్ వరల్డ్ మాఫియా గ్యాంగుల మధ్య ఇటువంటి కాల్పులు జరుగుతాయని మనం వింటూ ఉంటాము, సినిమాలలో కూడా చూస్తూ ఉంటాం. కానీ నేడు మైనింగ్ మాఫియా కాల్పుల గురించి వింటున్నాం. 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు వెళ్ళిందన్నట్టు ఇదే గాలి జనార్దన్ రెడ్డి ఆ మధ్య ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో అబ్బో ఏమి వేదాంతాలు చెప్పాడో. ఇటువంటి మాఫియా గ్యాంగుల గురించి కదా చంద్రబాబు గారు 18 ఏళ్ల నాడే చెప్పింది.